ఓకే. రైట్. ఈరోజు నుంచి మనం మన క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. వెల్, సో ఈరోజు నుంచి నేను ప్రజెంట్ చేయబోయే ఈ క్లాసెస్ని చాలా జాగ్రత్తగా వినండి. మీకు డౌట్ ఏమైనా ఉంటే కనుక తర్వాత అదంతా మీరు తర్వాత నాకు మెన్షన్ చేస్తే గ్రూప్లో నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సరే, ఇప్పుడు ఇక ప్లే స్టోర్లో ఉన్నాను. ప్లే స్టోర్ నుంచి ఇది ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాం కదా. సో యాప్ ఓపెన్ చేస్తున్నాను. రైట్, అకౌంట్ ఆల్రెడీ ఉంది కనుక అకౌంటు ట్రేడ్ రాచేటి అనే అకౌంట్ మీద ఉంది కనుక నేను డైరెక్ట్గా లాగిన్ వెళ్తున్నాను. లాగిన్ నుంచి నేను పాస్వర్డ్స్ నొక్కుతున్నాను. ఓకే, పాస్వర్డ్ నొక్కాను. ఆల్రెడీ ఈమెయిల్ ట్రేడ్ రాచేటి @gmail.com అని ఉంది. సో రిమెంబర్ మీ అండ్ లాగిన్. సో యాప్ కంప్లీట్గా హోమ్ పేజ్లోకి వచ్చేసింది. సో ఈ హోమ్ పేజ్లో ఉన్న మొత్తం ఫీచర్స్ గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే మన ఈ మొదటి క్లాస్లో ఫస్ట్ నేను మీకు ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడాల్సి ఉంది. సో కనుక ఇక నన్ను లెట్ మీ టేక్ స్క్రీన్ రైటింగ్ పెన్ను. సో 1 సెకండ్. ఓకే, స్క్రీన్ రైటింగ్ పెన్ తీసుకున్నాను. నేను ఇంకా డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేస్తున్నాను. సో జాగ్రత్త వినండి. ఓకే, సో ఇక్కడ ఐకాన్ కనబడుతుంది కదా, ట్రేడింగ్. ఇది మెయిన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, అంటే మన చార్ట్స్ రీడింగ్ ప్లేస్ అది. సో అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ ఉన్నవన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తాను. సో ఇది ప్రొఫైల్, మన పేరుకి అంటే టోటల్గా ఏమి సబ్స్క్రిప్షన్లు రిజిస్టర్ అయ్యాయి అనేది ఒకటి, నెంబరు రిజిస్టర్ అవుతుంది, అలానే ఈమెయిల్ రిజిస్టర్ అవుతుంది. సో ఇదే నంబర్ మీద ఇదే ఈమెయిల్ మీద మనం వేరే డివైసెస్ మీద, ఇది 2-3 డివైసెస్ మీద ఓపెన్ అవ్వదు, ఒకే ఒక డివైస్ మీద మాత్రమే ఓపెన్ అవుతాయి. ఓకే, ఇక నెక్స్ట్ మెంబర్షిప్ అని ఉంటుంది. ఇది మంత్లీ మెంబర్షిప్ తీసుకుంటానికి మనం పెట్టాము. అది యాక్చువల్గా ప్రజెంట్ మనం 500 అని పెట్టాము. అది ముందు మీరు కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత వెన్ యూ ఫీల్ సూపర్గా ఉంది అనిపించిన తర్వాత అప్పటి నుంచి సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అవుద్ది. సో అది సబ్స్క్రిప్షన్ ప్రైస్. ఇక ఇది మనకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో పెడతాం. అలానే ఫేస్బుక్ ఈ ఛానల్లో మనం ఇక్కడ ఇంకా అది చేయలేదు, కానీ త్వరలో అది కూడా మనము పబ్లిష్ చేయబోతున్నాం. ఇక ట్రేడింగ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనకి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి మనం కొన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాం. సో యూజర్ ఖచ్చితంగా ఇవి కూడా తెలుసుకొని ఉండాలి. ఓకే, సో ఇందులో మనకు కనపడుతున్న ఐకాన్ అవి. ఇక పైన మీరు గమనిస్తే ఈ టాప్ అని ఉంది కదా, ఈ టాప్ ఏంటంటే మనకి ప్రజెంట్ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు వాల్యూమ్ బేస్డ్, అలానే వాల్యూ బేస్డ్. వాల్యూమ్ అంటే, సరే ఆ స్క్రీన్ ఓపెన్ చేస్తాను, ఒకసారి చూడండి. చూడండి, వాల్యూమ్ బేస్డ్ అంటే మనకి టోటల్గా వాల్యూమ్ బేస్డ్ అంటే ఈరోజు టాప్గా జరిగిన 10 స్టాక్స్ అని తీసుకుంది. ఇందులో 10 స్టాక్స్లో యాక్చువల్గా ఏదన్నా డౌన్లో 10 మెయిన్ స్టాక్ ఫస్ట్ స్టాక్ ఉంటుంది, కానీ అది మన అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ పొజిషన్లో ఉంది మాత్రం ఈ సౌత్ బ్యాంక్ ఈరోజు. కనుక మనకి దేని ఆర్డర్ ప్రకారం ఇది ఇట్లా వచ్చాయి 1 by 1 అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అని. సో 4.3 అని, డౌన్ మీరు ఇంకా గమనిస్తే 1.79 అని, 1.73 అని, 1.46 అని, అలానే 1.38 అని, ఇలా ఏదైతే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో
నెక్స్ట్ మూమెంట్లో అది ముందుకు వస్తుంది. అలాగే తక్కువ ప్రాఫిట్ ఉన్నది కిందకు వెళ్తుంది. ఓకే, తక్కువ ప్రాఫిట్ ఉన్నది ఇట్లా డౌన్కి వెళ్ళిపోతుంది. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఇక్కడ ఎక్కువగా కన్ఫామ్గా లేదు, 0. సో అంటే ఓవరాల్గా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ స్టెప్లో అది ప్రాఫిట్ అక్కడ లేదు, బోత్ సైడ్స్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయన్నట్టుగా చూపిస్తుంది. ఇక అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ వివరం కూడా ఇచ్చాము. బయింగ్ ఫోర్స్ అలానే హైగా ఉంది, బై ఈ ప్లేస్ దగ్గర బై చేయండి, బయింగ్ ఫోర్స్ హైగా ఉంది, బై ఈ ప్లేస్లో చేయండి అని. ఇంకా ఈ టార్గెటెడ్ అయిపోయినాయి కూడాను మనం ఇచ్చాము. ఈ టార్గెటెడ్ అయిపోయినాయి, సో అది కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఐడియాకి సంబంధించి ఇక్కడ మనకి ఏమి ఇవ్వాల, ఇలా వస్తే కనుక దాని అర్థం అటు ఎటువంటి క్లారిటీ లేదు, ఫోర్స్ క్లియరిటీ లేదు అని అది మనకి అక్కడ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఫోర్స్ ఉండి క్లియర్గా ఖచ్చితంగా ఇది బై అవుతుంది అంటే ఆ పర్టికులర్ కాస్ట్ దగ్గర, ప్రైస్ దగ్గర అది నిజంగా బై అవుతుందా లేదా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇంకట్లా ఇది వాల్యూమ్ బేస్డ్. వాల్యూమ్ అంటే ఈరోజు ఎక్కువ ట్రేడింగు ఎంతమంది చేశారైతే ఏ స్టాక్ మీద ఎక్కువ ట్రేడ్ జరిగిందో ఆ నంబర్ను బట్టి మనకి ఈ వాల్యూస్ అన్నీ తీసుకోవడం జరిగింది. ఓకే, ఆ నంబర్ని బట్టి ఈ వాల్యూస్ మొత్తం తీసుకున్నాం. ఇక ఈ వాల్యూ బేస్డ్ స్టాక్ అంటే ట్రేడింగ్ చేసింది తక్కువ మంది అయినా ఎక్కువగా మూవ్ చేశారని దాని ప్రకారం మనం చూస్తే ఇక్కడ ఒక 10 టాప్ స్టాక్స్ వస్తాయి. సో ఇది దేని బేస్డ్ అంటే ఇది వాల్యూమ్ కాదు, వాల్యూ బేస్డ్. అంటే ఎంత స్పీడ్గా మూవ్ అయ్యాయి, ఆ మూవ్ అయిన టాప్ 10 స్టాక్స్లో ఈ 10 ఇటు వస్తాయి మనకి. ఇందులో కూడా మనం చూడవచ్చు బయింగ్ ఫోర్స్ ఈ కాస్ట్ దగ్గర ఉంది, సో ఆ ప్లేస్ దగ్గర బై చేయండి అని. సో ఈ ఆర్డర్ కూడా ఎలా ఉంది అంటే మనకి ఈ నెక్స్ట్ జరగబోయే ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ని బట్టి మాత్రమే అవి మనం ఒక డిసైడింగ్ ఆర్డర్లో ఓకే ఉన్నాయి. సో వీటిని మనం చూడొచ్చు. ఓకే, ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ని బట్టే తక్కువ ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ మూమెంట్లో. అంటే ఒక జోన్లో ఈ జోన్లో తక్కువగా ఉంది అని చెప్పినప్పుడు అవి కిందకి వెళ్ళిపోతాయి, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అన్న సమయంలో పైకి వస్తాయి. ఓకే, ఇది మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ 2 జోన్స్ మీద తీసుకున్నాం, 2 కేటగిరీస్ మీద. One is volume based, another one is value based. Okay, right. ఇంకా let me move on to the previous page. సో ఇందులో మీరు ప్రొఫైల్ చూడొచ్చు. ప్రొఫైల్ పార్ట్లో ఇక్కడ ఏవైతే రూల్స్, ప్రొఫైల్ పార్ట్లో కేవలం నంబర్ మనకు ప్రజెంట్ చూపిస్తూ ఉంది, వి డోంట్ టేక్ నేమ్ ఆల్సో. అయితే ఇక్కడ చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఒకసారి మీరు రఫ్గా రీడ్ చేయండి. అలానే అబౌట్ అస్ అనే పార్ట్. ఇక ఈ యాప్ ఎవరికైనా షేర్ చేయాలన్నా సరే దీంట్లో నుంచి షేర్ చేయొచ్చు. ఓకే, మనకి లాగౌట్ అవ్వాలన్నా దీని నుంచి బయటకు రావచ్చు. బయటకు వెళ్ళినప్పటికి కూడా ఒకే డివైస్ మీద, ఈ పర్టికులర్ డివైస్ మీద ఈ అకౌంట్ నుంచే ఓపెన్ అవుద్ది, వేరే అకౌంట్ నుంచి ఓపెన్ చేయడానికి అవకాశం లేదు. ఓకే, ఇక అది ఇందులో ఉంది. అలాగే మన మెంబర్షిప్కి వచ్చేసరికి మీరు తీసుకుండే మెంబర్షిప్ ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది, డేటు ఎప్పుడు స్టార్ట్ అయింది అని. మీరు ఎంటర్ చేసిన యూటీఆర్ నెంబర్ అంటే మనకి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఫోన్పే ద్వారా మీరు సబ్స్క్రిప్షన్ 500 కట్టి తీసుకున్నప్పుడు ఇక్కడ అప్రూవ్డ్ అని వస్తుంది. ఓకే, అప్రూవ్డ్ అని వస్తుంది. సో దాన్ని బట్టి ఇక్కడ చూడవచ్చు సబ్స్క్రిప్షన్ డేట్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అనేది మీకు ఆ 2 వాల్యూస్ అక్కడ చూపిస్తుంది. ఓకే, సరే. ఇక ఒకవేళ సబ్స్క్రిప్షన్ అయిపోతే కనుక ఇక్కడ గెట్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి నొక్కాలి. ఓకే, ఇప్పటికైతే అవసరం లేదు, ఆల్రెడీ సబ్స్క్రిప్షన్లో ఉంది కనుక రిలాక్స్, యూ డోంట్ హ్యావ్ ఎనీ నీడ్ టు సబ్స్క్రైబ్ అని చెప్పేసి వస్తుంది. ఇక ఈ పేజీలో ఇంకా టెలిగ్రామ్ ఛానల్ ఒకటి నేను ఓపెన్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసరికి ఇందులో మనము కంపెనీకి గ్రూప్కి సంబంధించిన డేటా మొత్తం కూడాను ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇందులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో వీటిని ఫాలో అప్ అవుతూ ఉండండి. సో ఇదొక అఫీషియల్ మనకి టెలిగ్రామ్ ఛానల్. ఓకే, దీని ద్వారా మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా సరే, సో ఫర్దర్ మోర్ ఏదైనా సరే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కానీ మనకి వాట్సాప్ గ్రూపుల్లో కానీ
సో మీరు మమ్మల్ని రీచ్ అవ్వడానికి అన్ని ఏరియాల్లోనూ అది తీసుకుంటూ ఉన్నాను. ఓకే, సరే. ఇంకా మూవింగ్ బ్యాక్ టు ద యాప్. సో ఇందులో మనము యూట్యూబ్ ఛానల్స్ చూడొచ్చు. యూట్యూబ్ ఛానల్స్లో మనకి ఏమేమి ఉన్నాయి అనేది కూడాను ఇప్పుడిప్పుడే మనం వీడియోలు పెడుతూ ఉన్నాం కనుక మనకి యాప్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే యూట్యూబ్లో పెడుతున్నాం కనుక అందులో కూడా మీరు చూడొచ్చు దాని యూసేజ్ గురించి ఇవన్నీ కూడా. ఓకే, అదే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ వస్తాయి. సరే, ఇక మూవింగ్ బ్యాక్ టు ద యాప్. నా ట్రేడింగ్ పేజీ, రైట్, బిఫోర్ ట్రేడింగ్ పేజ్ ఇంకొక బెల్ ఐకాన్ ఉంది, ఒకసారి చూడండి. ఈ బెల్ ఐకాన్ మనకి ట్రేడింగ్ వాళ్ళకి పంపించే న్యూస్ డైరెక్ట్గా యాప్కి వస్తుంది. సో ఆ సందర్భంలో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి డేట్తో ఏవేవి వాటి మీద న్యూస్ మనం యాప్ నుంచి మనం ఇస్తున్నామో యూజర్కి వెళ్ళాలి అని. సో అవన్నీ కూడా ఇందులో మీరు చూడొచ్చు. ఓకే, రైట్. ఇక డైరెక్ట్గా నేను ట్రేడింగ్ పేజ్లోకి వెళ్తున్నాను. ఈ ట్రేడింగ్ పేజ్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ మీకు నెట్ పక్కాగా ఉండాలని, నెట్వర్క్ స్ట్రాంగ్ ఉండాలని మనకు ఒక రిమైండర్ మెసేజ్ వస్తుంది. సో అది ఓకే, స్ట్రాంగ్గానే ఉన్నది, డోంట్ షో అగైన్ అని నొక్కేస్తే మనకి ఈ పేజ్, ఈ కరెంట్ పేజ్ మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ స్టాక్ నేము, ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ నేము, ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్. ఓకే, అలాగే ఈ లాంగ్ సైట్, షార్ట్ సైట్ మనీ మనకు రెండు ఉన్నాయి. మనం లాంగ్ సైట్ మీద ట్రేడింగ్ చేయండి. షార్ట్ సైట్ ట్రేడింగ్ అంటే మనం వాచ్ చేయటమే కదా మొదట మనం మాట్లాడుతుంది. సో వాచ్ చేయటం ఈ లాంగ్ సైట్ మీద నుంచి వాచ్ చేయండి, అది అట్లానే ఉంచి వాచ్ చేయాలి. షార్ట్ సైట్ మీద అయితే వద్దు. ఎందుకు అంటే ఇది కన్సోలిడేషన్ జరుగుతున్నప్పుడు, ఎవాలిడేటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు, అంటే మార్కెట్ అక్కడక్కడే మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎక్కడి వరకు మూవ్ అవుద్ది అని చెప్పడానికి షార్ట్ సైట్ ఉపయోగపడుద్ది. అదే ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని అయితే కనుక అప్పుడు లాంగ్ సైట్ అనేది ఉపయోగపడుద్ది. ఓకే, మనకి ఎక్కడెక్కడ ఫోర్స్లు ఉన్నాయి, ఏ ప్రాంతాల నుంచి మనకి మార్కెట్ మూవ్ అవుతుంది అనేది అక్కడ దాంట్లో మనం చూడవచ్చు. ఓకే, రైట్. ఇక ఒకసారి హోల్ పేజ్ అని పైన ఉంది కదా, హోల్ అని ఉంది కదా, రైట్. సో ఇక్కడ పైన మనం చూడవచ్చు హోల్ అని ఉంది కదా, ఆ పేజ్ మీద నొక్కితే, హోల్ అనే పేజ్ మీద నొక్కితే డైరెక్ట్గా 10 స్టాక్స్ ఉన్న ప్లేస్కి తీసుకెళ్తుంది. బట్ ఇది ల్యాండ్స్కేప్లో ఉంటుంది. సో ఈ ల్యాండ్స్కేప్లో ఉన్న ఇదంతా కూడా 10 స్టాక్స్ ఉంటాయి. ఇక్కడ స్టాక్స్ 10 మనకు తెలిసిన బెస్ట్ స్టాక్స్ ఏదో సెలెక్ట్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ మూమెంట్, నెక్స్ట్ ఒక 10 మినిట్స్లో 1 అవర్లో ఏ స్టాకు మంచిగా మనకి మూవ్ అవుతుంది అనేది ఇక్కడ ఫస్ట్ వస్తుంది. తర్వాత స్టాకు, తర్వాత అంటే బేస్డ్ ఆన్ దట్ మూమెంట్ ప్రాఫిట్ని బట్టి, ప్రాఫిట్ పర్సంటేజ్ని బట్టి కూడా, ఇక్కడ ఉన్న ప్రాఫిట్ పర్సంటేజ్ని బట్టి ఎక్కువగా ఉన్న స్టాకు పైకి వస్తుంది. ఓకే, ఈ ప్లేస్లో కేవలం స్టాక్స్ మాత్రమే మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇండైసెస్ గురించి కానీ, ఇండెక్స్ ఉన్నాయి కదా, ఆప్షన్ ట్రేడింగ్ అట్లాంటివి ఇక్కడ రావు. ఓకే, ఇక స్టాక్స్కి సంబంధించి మనకి దేశంలో ఉన్న ప్రతి ఎన్ఎస్సిలో, బిఎస్సిలో రిజిస్టర్ అయినవి ఏవైనా సరే ఎన్ఎస్సిలో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. సరే, ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. ఈ కరెంట్ పేజ్ అని ఉంది కదా, కరెంట్ అని ఉంది కదా పైన, అది ఎక్కడ మనం నొక్కినా సరే అది వచ్చేస్తుంది. ఓకే, బ్యాక్ వెళ్తున్నాను, బ్యాక్ పేజ్కి వచ్చాను. ఇక ఇక్కడ ఇందులో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఎలా వాడాలి అనేది, యాప్ ఎలా వాడాలి అనేది, దీని మీద మనం క్లిక్ చేస్తే మనకి తెలుగులో, అట్లాగే ఇంగ్లీష్లో, హిందీలో, అలాగే కన్నడ లాంగ్వేజ్, తమిళ్, అలానే బెంగాలీ, అలానే మలయాళంలో కూడా ఉంది. ఓకే, సో వీటన్నిటి లాంగ్వేజ్లో మనకి అది మనం చూస్తాం. బెంగాలీ, తర్వాత మలయాళం, ఆ తర్వాత మరాఠీ. ఓకే,
రైట్. ఇది ఎలా వాడాలి అనేది అందులో ఉంటుంది, మీరు రిటర్న్ ఫామ్లో అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సరే, ఇంకా మూవింగ్ బ్యాక్ టు దిస్ మెయిన్ పేజ్. ఇక్కడ స్టాక్స్ కానీ లేదా ఈ ఇండెక్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి కానీ ఏదైనా మనం ఎంటర్ చేసి ఈ ప్లేస్లో ఎంటర్ చేసి ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ అని ఉంది, ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ అని ఉంది, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 5 minutes క్యాండిల్ తీసుకొని దీనికి 5 minutes క్యాండిల్ తీసుకుంటే, సో 5 minutes క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేను రఫ్గా ఒక స్టాక్ తీసుకుంటున్నా, ఐటీసీ. సో అది అలానే ఉంచాను. ఇక్కడ నేను ఎంటర్ ప్రీవియస్ క్యాండిల్ అని ఉంది కదా, అక్కడ అందులో నేనేమీ యాడ్ చేయటం లేదు. సో డైరెక్ట్గా గెట్ డీటెయిల్స్ అని తీసుకుంటున్నా. గెట్ డీటెయిల్స్ అని ఎందుకు నొక్కాను అంటే, ఆల్రెడీ మనకి ఇక్కడున్న ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ అని ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ని తీసుకొని అక్కడ వాల్యూస్ చూపిస్తాయి. ప్రజెంట్ ఏ ప్రైస్ మీద ఐటీసీ ఉందో ఆ ప్రైస్ మీద తీసుకొని చూపిస్తుంది. మనకి 1 time ఓపెన్ అవ్వకపోతే 2nd time ట్రై చేయండి, 3rd time ట్రై చేయండి. ఓకే, మ్యాక్సిమం 2-3 timesలోనే ఓపెన్ అవుద్ది, లేదా హార్డ్లీ 4 times. ఓకే, రైట్. సో ఇక్కడ అన్ని వాల్యూస్ వస్తాయి మనకి. ఫస్ట్ పొజిషన్ ఇక్కడ, అలాగే ఇక్కడ ఫోర్స్ అని, అలాగే ఇక్కడ ప్రాఫిట్ అని, అలాగే ఇక్కడ నెక్స్ట్ మూవ్ ఏం జరగబోతుంది అని. సో ఇవి మనకి ఇక్కడ కనబడతాయి. ఇది ఓవరాల్ కంప్లీట్ డేకి వచ్చేసరికి చూపించే అనాలిసిస్ అక్కడ. ఓకే, సో ఈ డేకి మెయిన్ ఫోర్స్ని బట్టి ఇది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సిన పార్ట్ ఏంటంటే, ఈ వాల్యూ, అలాగే ఇక్కడున్న ఫోర్స్ వాల్యూ, ప్రాఫిట్, నెక్స్ట్ మూవ్, ఇవి ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఐటీసీ కంపెనీ మీద మనం లాంగ్ సైట్ మీద పెట్టి మనం గెట్ డీటెయిల్స్ బటన్ నొక్కాము, ఇవన్నీ వచ్చినాయి. ఓకే, ఇక ఇది ఆల్రెడీ మనము ఎంటర్ అయ్యే ప్లేస్, ఇది అయ్యే ప్లేస్. ఫస్ట్ బై చేయమని చెప్పింది కదా, ఎంటర్ అయ్యే ప్లేస్ అదే. సో ఎగ్జిట్ అయ్యే ప్లేస్ కావాలి కదా. ఇక్కడ స్టాప్ లాస్ మనకి క్లియర్గా చూపించలా, ఎందుకంటే అది క్లోజింగ్కి వచ్చినట్టుంది. సో డౌన్కి వచ్చినట్టుంది. అందువల్ల మనకి కొన్ని సందర్భాల్లో ఇక్కడ స్టాప్ లాస్ చూపించడానికి ఛాన్స్ ఉండదు. సో అలా వేరే కంపెనీస్ ఏదైనా తీసుకుంటే స్టాప్ లాస్ వస్తుంది. సో నేర్చుకునే సమయంలో స్టాప్ లాస్ని చూడడం కాదు, కానీ అసలు మొదట ఇది తీసుకునే వాల్యూస్ అన్నీ కూడా ఫస్ట్ హిట్ అవుతున్నాయా లేదా, మూవ్ అవుతున్నాయా లేదా, ఆడి వరకు మార్కెట్ మూవ్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంది. ఓకే, సో నేను బెల్ అనే కంపెనీ తీసుకుంటున్నా. సో భారత్ హెవీ ఎలక్ట్రికల్ లైన్స్, ఇక్కడ ఇందులో మళ్ళీ స్టాప్ లాస్ చూడవచ్చు, ఇక్కడ మారింది ప్లస్. సో ఇందులో మీరు చూడవచ్చు స్టాప్ లాస్ ఉంది కదా, స్టాప్ లాస్ ఉంది. ప్రాఫిట్ అంతా 6 rupees ఉంది. ఇంకా ఈ ఫోర్సులు ఎక్కువగా మీరు చదవాల్సిన పని ఉంది, గట్టిగా ఈ ఫోర్సులు గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉంది. ఓకే, మనం ఏ ప్లేస్లో ఎంటర్ అవ్వాలి, అక్కడ ఫోర్స్ ఎంత ఉంది, అక్కడ ప్రాఫిట్, మనం ఎగ్జిట్ ప్లేస్కి ప్రాఫిట్ ఎంత వస్తుంది, నెక్స్ట్ మూవ్ కూడా ఏం జరిగింది అనేది తెలియాలి. ఓకే, ఇక డౌన్లో మీరు గమనిస్తే, డౌన్లో ఈ పైన అనాలిసిస్ అర్థం కాలేదు అంటే ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ బై చేయమని. ఇక అది పైకి యారో మార్క్ చూపిస్తుంది కదా, సో ఇక పైకి యారో మార్క్ చూపిస్తుంది, ఈ ప్లేస్ దగ్గర సెల్ చేయాలి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మూమెంట్ ఏమవుద్దంటే 273 వరకు పెరిగిద్ది. అక్కడి నుంచి మళ్ళీ యారో మార్క్ కిందకు చూపిస్తుంది కదా, సో అది నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ కిందకి వెళ్తుంది. సో కిందకి ఇక్కడ దాకా వస్తుంది. సో అలాగా కింద గ్రాఫ్ని బట్టి కూడా, ఈ గ్రాఫ్ని బట్టి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో స్టాక్స్కి సంబంధించి మీరు చేయాల్సిన పని అదే. ఓకే, అదే. సో డైలీ ఈ ప్రైసెస్ హిట్ అవుతున్నాయా లేదా చూడాలి. ఇందులో మీరు గమనిస్తే మనకి హిట్ అయిన సింబల్ కూడా నేను ఇస్తున్నాను, అలానే బయింగ్ కలర్ తీసుకుంటున్నాను, సెల్లింగ్ కలర్ తీసుకుంటున్నాను,
ఇది గ్రీన్ కలర్లో ఉన్నప్పటికి కూడా బై కానీ సెల్ కానీ గ్రీన్ కలర్లో ఉన్నప్పటికీ కూడా పక్కన ఉన్న ఈ సింబల్ని బట్టి మీరు గ్రహించవచ్చు అది బయ్యా సెల్లా అని. ఓకే, సరే, ఇప్పటికే వీడియో చాలా అయింది, ఇంకా ఇంతటితో ఆపుతున్నాను. సో ఇక్కడ మాత్రం మనం క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ని వేయాల్సి ఉంటుంది. ఓకే, 5 minutes క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ని వేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ నేను ఇండెక్స్ ఒకటి తీసుకుంటే, ఒకసారి నిఫ్టీ 50 తీసుకుంటున్నా, నిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటున్నా. రేపు ఏం జరగబోతుందో బేస్డ్ ఆన్ ద ఫోర్సెస్ని బట్టి, బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ని బట్టి రేపు ఏం జరిగిద్దో అబ్జర్వ్ చేద్దాం. సో నిఫ్టీ 50 తీసుకున్నాను, టైప్ చేశాను, నిఫ్టీ 50 వచ్చింది. ఈ నిఫ్టీ ఫిఫ్టీలో మనకి ఇక చూడండి, ఫస్ట్ బై చేయమంది, లో ఈజ్ ఆల్రెడీ లో హిట్ అయిపోయింది తీసుకున్న అనాలిసిస్ ప్రకారం. సో రేపు ఇది ఏమవుతుంది అంటే బై అవుతుంది. ఏ ప్లేస్ నుంచి అంటే 25,693.25 దగ్గర ఇది బై అవుతుంది అని చెప్తుంది. ఓకే, కానీ ఇది ఖచ్చితంగా రేపు అదే ప్లేస్కి అవుద్దా అంటే అది 100% చెప్పలేం. కానీ ఎందుకు అంటే ఈరోజు మనకి కంప్లీట్ ఓపెన్ ప్రైస్ తెలిస్తేనే తప్ప అప్పుడు మనం ఇక్కడ ఓపెన్ ప్రైస్ని బట్టి ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ని బట్టి మనం ఈ వాల్యూస్ వస్తాయి. కానీ ఇప్పటి వరకు ఉన్న ఫోర్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ దగ్గరే అది, అంటే ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర మనకి బై అవుతుంది. ఏది ఆ జోన్లో కనుక మనకు ఎంటర్ అయి ఉంటాయి. లేదు, వాలటాలిటీ పెరిగి మార్కెట్ గురించి కొన్ని ఇంటర్నేషనల్ నేషనల్ అన్నీ విని దాని ప్రకారం ఒకవేళ మూవ్ అయితే అది ఈ యాప్ చెప్పలేదు. ఎందుకంటే అది ముందు వాలటాలిటీ అది కంప్లీట్ అవ్వాలి. ఓకే, అదంతా క్లియర్గా అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం ఏ జోన్లో ఉందో అప్పుడు ఆ వాల్యూని తీసుకుంటే ఆ జోన్కి సంబంధించిన ఖచ్చితమైన ఫోర్సులు ఇస్తుంది. ఓకే, రైట్, ఇంతవరకు చాలు. ఇంకేదన్నా అడిషనల్గా ఉంటే వీ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.